ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇందిరమ్మ లబ్ధిదారుని ఓ కాంట్రాక్టరు చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. సోనాల మండలం కోటేకే గ్రామంలో మారుతి అనే వ్యక్తికి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల మారుతికి ₹1,00,000 నిధులు విడుదల చేసింది. అయితే ప్రభుత్వం బిల్లు మంజూరు చేసినా తనకు లబ్ధిదారుడు చెల్లించలేదని ఇంటిని నిర్మిస్తున్న కాంట్రాక్ట్ సత్యనారాయణ ఆగ్రహంతో మారుతిపై దాడి చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇందిరమ్మ లబ్ధిదారుని ఓ కాంట్రాక్టర్ చెట్టు కట్టేసి దాడి చేశాడు. సోనాల మండలం కోటాకే గ్రామంలో మారుతి అనే వ్యక్తికి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల మారుతికి ₹1,00,000 నిధులు విడుదల చేసింది. అయితే ప్రభుత్వం బిల్లు మంజూరు చేసినా తనకు లబ్ధిదారులు చెల్లించలేదని ఇంటిని నిర్మిస్తున్న కాంట్రాక్ట్ సత్యనారాయణ ఆగ్రహంతో మారుతిపై దాడి చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇందిరమ్మ లబ్ధిదారుని కాంట్రాక్టర్ చెట్టుకి కట్టేసి దాడి చేశాడు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొన్నక ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం కోటకే గ్రామంలో మాత్రం దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ లబ్ధిదారుని చెట్టుకు కట్టే కాంట్రాక్టర్ చెట్టు కట్టేసినటువంటి సంఘటన ఈ సోనాల మండలంలో కోటాకే గ్రామంలో చోటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బిల్లు కాంట్రాక్టర్ కి ఇవ్వలేదన్న కోపంతో ఎవరైతే ఆ వ్యక్తిని అతడు చెట్టు కట్టేసినటువంటి సంఘటన ఇక్కడ జిల్లాలో అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోనాల మండలం కోటకే గ్రామానికి చెందినటువంటి మారుతికి ఇందిరమ్మ ఇల్లు కింద ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణ బాధ్యతను స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ సత్యనారాయణ ఇల్లు నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారునికి ₹1,00,000 మంజూరు కావడంతో ఆ బిల్లు తనకి ఇవ్వాలని చెప్పేసి కాంట్రాక్టర్ ఆ లబ్ధిదారుని అడిగే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిద్దరికి మధ్య కొద్ది రోజులుగా వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. ఆ లబ్ధిదారుడు తనకు డబ్బులు ఇవ్వట్లేదనేటువంటి కోపంతో అతన్ని రెండు చేతులను చెట్టు కట్టేసి డబ్బులు అడిగినటువంటి సంఘటన అయితే జిల్లాలో కలకల రేపిందని చెప్పుకోవచ్చు. లబ్ధిదారుడు చెప్తా ఉన్నాడు, కాంట్రాక్టర్ సక్రమంగా నిర్మాణం చేయలేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని అయితే పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఎవరు ఒకరిపైన ఒకరైతే ఇరువురు పోలీసులకు అయితే ఫిర్యాదు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా కాంట్రాక్టర్ చేసినటువంటి పని పట్ల మాత్రం సర్వత్రా అయితే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వ్యక్తి కావడం వల్ల ఈ విధంగా దృష్టిగా ప్రవర్తించాడని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లబ్ధిదారుడిని డబ్బులు తీసుకోవాల్సిన ప్రయత్నం చేసుకోవాలి తప్ప ఇట్లా సభ్య సమాజం తలదించుకునే విధంగా నడి రోడ్డు పైన చెట్టు కట్టాల్సినటువంటి దానిపైన మాత్రం ఇందిరమ్మల లబ్ధిదారులు అయితే మధ్యపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్